ప్రభాస్ తో సినిమాపై అనిల్ రావిపూడి ఏమన్నాడంటే, తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి తర్వాత అపజయమెరుగని డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి. తన నుంచి ఇప్పటి వరకు 8 సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా పటాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాల వరకు ప్రతి సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. వెంకీ అనిల్ కలయికలో వచ్చిన F2, F3 బ్లాక్ బస్టర్లు అయిన నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ముందు నుంచి ఎక్కువ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమా 10 రోజుల్లోనే 230 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుని ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన 2వ వారంలో కూడా సంక్రాంతికి వస్తున్నాంకు మంచి ఆక్యుపెన్సీలు దక్కుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భీమవరంలో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సంబరం పేరిట ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిత్ర నటీనటులతో పాటు స్థానిక రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. భారీ ఎత్తున జనాలు హాజరైన